అమెరికాను గురించిన మరికొన్ని విషయాలు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యుఎస్ఏ సామాన్య పేరు అమెరికా, ఉత్తర అమెరికా ఖండంలోని అట్లాంటిక్ మహాసముద్రం నుండి పసిఫిక్ మహాసముద్రం వరకు విస్తరించి ఉన్న దేశం. దీనికి ఉత్తరాన కెనడా, దక్షిణాన మెక్సికో దేశాలతో భూ సరిహద్దు, అలాస్కా వద్ద రష్యాతో సముద్ర సరిహద్దు ఉంది. అమెరికా 50 రాష్ట్రాల గణతంత్ర సమాఖ్య. సంయుక్త రాష్ట్రాల రాజధాని వాషింగ్టన్ డీసీ. ఉత్తర దిశలో కెనడా, తూర్పు దిశలో అట్లాంటిక్ మహాసముద్రం, దక్షిణ దిశలో మెక్సికో, పశ్చిమాన పసిఫిక్ మహాసముద్రం ఈ దేశానికి సరిహద్దులుగా ఉన్నాయి. వాయువ్యంలో కెనడా, సరిహద్దుల్లో రష్యా దేశానికి తూర్పున అలాస్కా రాష్ట్రం ఉంది. దీనికి పడమరలో బేరింగ్ జలసంధి ఉంది. ఈ దేశానికి హవాయ్ ద్వీప సమాహారం పసిఫిక్ సముద్రం మధ్యలో ఉంది. అమెరికా ఆధీనంలో పసిఫిక్, కరేబియన్ సముద్ర మధ్యలో పలు యూనియన్ ప్రదేశాలు ఉన్నాయి. 3.79 మిలియన్ చదరపు మైళ్ళు, 9.83 మిలియన్ చదరపు కిలోమీటర్ల వైశాల్యం, 314 మిలియన్ల ప్రజలను కలిగి ఉన్న అమెరికా సంయుక్త రాష్ట్రాలు వైశాల్యంలో ప్రపంచంలో 3వ అతిపెద్ద దేశంగా ఉంది. అలాగే వైశాల్యం జనసంఖ్యలో కూడా ప్రపంచంలో 3వ అతిపెద్ద దేశంగా ఉంది. అత్యధిక సాంప్రదాయ వైవిధ్యం, అత్యధిక భాషలు మాట్లాడే ప్రజలు కలిగిన దేశంగా ప్రత్యేకత సంతరించుకోవటమే కాక అనేక దేశాల నుండి వచ్చి స్థిరపడిన వలసదారులు కలిగిన దేశాలలో ఒకటిగా గుర్తింపు ఉంది. 37 లక్షల చదరపు మైళ్ళ, 95 లక్షల చదరపు కిలోమీటర్లు విస్తీర్ణంతో అమెరికా సంయుక్త రాష్ట్రాలు అన్ని రాష్ట్రాలు ప్రాంతాలతో కలిపి వైశాల్యంలో 3వ లేదా 4వ అత్యంత పెద్ద దేశం. చైనా వైశాల్యాన్ని లెక్కపెట్టడంలో దాని వివాదాస్పద ప్రాంతాలను గణనలోనికి తీసుకునేదాన్ని బట్టి అమెరికా 3వదో లేక 4వదో అవుతుంది. 30 కోట్లకు పైగా జనాభాతో ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన 3వ దేశం. రాజధాని వాషింగ్టన్ డీసీ. అతిపెద్ద నగరం న్యూయార్క్. జాతీయ భాష కేంద్ర స్థాయిలో అధికారిక భాష ఏదీ లేదు. 28 రాష్ట్రాల్లో ఆంగ్ల అధికార భాష. ప్రజానామం అమెరికన్. ప్రభుత్వం కేంద్రీకృత అధ్యక్ష తరహా రాజ్యాంగబద్ధ సమాఖ్య. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, డెమోక్రాట్. అమెరికా ఉపాధ్యక్షురాలు కమల్ హారిస్, డెమోక్రాట్. స్పీకర్ మైక్ జాన్సన్, రిపబ్లికన్. ప్రధాన న్యాయమూర్తి జాన్ రాబర్ట్స్. స్వాతంత్రం గ్రేట్ బ్రిటన్ నుండి. ప్రకటన 1776 జూలై 4. గుర్తింపు 1783 సెప్టెంబర్ 3. జలాలు 6.76. కాలింగ్ కోడ్ +1.